విషయాలలో మా ప్రజలందరూ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సినిమా బాగుంటుందండి. ఎందుకంటే సినిమాకి మతం లేదు, భాష కూడా లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు ఈ ఊరికి వచ్చేసాను. ఈ ఊరి ఓటర్నే, ఈ ఊరి ఆధార్ కార్డే నా ఊరి ఇప్పుడు చేయాలి. అందుకని మా ఊరికి ఎంతమంది చేసుకున్నామని ఆలోచించుకుంటున్నాను. మన ఊరికి సినిమా అనేది అన్నిటికంటే లాస్ట్ ప్రియారిటీ ప్రపంచంలో. కానీ సినిమా వాళ్ళు అందరికంటే ఫస్ట్ ప్రియారిటీ. పవన్ కళ్యాణ్ పోయి మోడీ పక్కన నిలబడ్డాము, ఇంకోటి పోయి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చున్నాం. సినిమా వాళ్ళకి సినిమా నటుడు అన్న అర్హతలతో ఏదో ఏముండదు. రాజకీయం ఈ అందరికీ ఉన్నంత అనుభవం పైన కూడా ఉంది. తెలంగాణ సినిమా సరిగా ఉంది. అదేంటి మన సినిమా తెలంగాణ సినిమా మళ్ళీ ఇప్పటికీ నేను తెలంగాణ సినిమా అన్నప్పుడల్లా చూస్తున్నాను. అంత మళ్ళీ విడబడుతున్న మనుషులు 2 రాష్ట్రాలండి. ఇద్దరు చీఫ్ మినిస్టర్ లేదు. మనకు భాష ఉంది, తెలంగాణ భాష ఉంది, తెలుగు భాష ఉంది. వాళ్ళ ఆంధ్ర కానీ తెలంగాణకి సంబంధించి చాలా ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ సినిమా ఏంటి అనేది నేను ఎంత బాగున్నాయో, ఎంత బాగుంటుందో. ఎందుకు వీటి సినిమాలో కాదు. తర్వాత మల్లల గుడి దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గరికి ఇన్విటేషన్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ డబ్బు అది వాళ్ళ మూమెంట్ వేసి ఆ డబ్బు అది ఎంత బాగుంటుందో వాళ్ళు పెట్టుకుని మీరు ఏదైనా సాంగ్ ప్లాన్ చేయాలి. సో మా చీరియాల ఫిలిం క్లబ్ అని చీరియాల ఫిలిం క్లబ్ అంటే ఖచ్చితంగా నేను మీకు రాజేస్తాను. మీ అందరి సహకారం. నెక్స్ట్ ఇయర్ ఇది సరిపోక అక్కడ ఏదో కన్వెన్షన్ హాల్ ఉంది కదా, ఉగాది ఆ కన్వెన్షన్ హాల్లో చీరియాల నుంచి సినిమా 24 రావాలి. డైరెక్టర్లు కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్లు కావచ్చు, రైటర్లు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, వీళ్ళందరూ చీరియాల అని మాకే జాగ్రత్త మేము మిమ్మల్ని ఎక్కడ చూస్తాం అనేలాగా సినిమా కలుసుకొని ఎవ్రీబడి ఈజ్ ఆర్టిస్ట్. రామ్ గోపాల్ వర్మ కానీ కొత్త వాళ్ళు అంతెందుకు ఇగో కొలా కూర్చున్నారు. ఆయన పాటలు రాసుకోవాలి కూర్చోవాలి. 1000 పాటలు రాస్తారు. విషయాలు తెలుగు మౌనశ్రీ మంది కానీ అన్ని సీరియల్స్ కోకిలమ్మ సినిమాకి గిన్నీస్ బుక్ రికార్డ్ 500 పాటలు. సీరియల్కి 500 పాటలు రాస్తారు. గిన్నీస్ బుక్, లింకా బుక్ లేదా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్, గిన్నీస్ బుక్ వేసాను. కాకుంటే ఇప్పుడు గరికా బుక్ అంటారు కదా, మన పక్కకే ఉంటారు కదా, 15 మంది వరకు కాదు. గిన్నీస్ బుక్లో వాడు ఎక్కడో ఉండి తీసుకొచ్చి మనం ప్రమాణం చేస్తాం. కానీ మా మనకి వీటన్నింటినీ ఇటువంటివన్నీ తీసేసి మాకంతా ఒకటే ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించే చీరియాల గ్రామమే అని చెప్పుకోవాలని సో చీరియాల గ్రామం నుంచి ఈవేళ మొదలవుతుంది. ఇది జనరల్ సినిమా గురించి గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్. అంటే వీళ్ళందరి తప్పన చూసి లేదు నేను మీతో పాటు ఉద్యోగం చీరియాల గ్రామంలో గణపతి రెడ్డి గారికి ఎప్పుడు అందరేమో కానీ కనీసం గణపతి రెడ్డి గారి లాగా డబ్బులు ఉన్నవాళ్ళు కనీసం 10 మంది 50 మంది ఉంటారు చీరియాల గ్రామంలో. అంటే నాకు దగ్గర లేకుండా సమయం అట్లా వీళ్ళందరినీ మనం చిన్న ఇన్సిడెంట్ మన డబ్బింగ్ ఎంపీఎం మూడు, గుడికి ఎంపీఎం మూడు, వ్యవసాయం ఎంపీ. నాకు అక్కడ మా చిన్నప్పుడు చీరియాల వంకాయాలంటే పాపులర్ అని విన్నాను. సో అట్లా ప్రతిదీ ఒక కథ. ఆ కథ రాయడానికి రచయితలు, హీరో, దర్శకుడు నవీన్, పాటలు ఇక మ్యూజిక్ అద్భుతంగా. మీరు మళ్ళా నెక్స్ట్ ఉగాది నేను అది చెప్తాను. మనందరం కలిసి ఈ నెక్స్ట్ ఉగాది వీళ్ళందరూ రానికి సార్ మాకు ఐడియా సార్, నేను అమెరికాలో ఉన్నాను, నేను లండన్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నా అని వీళ్ళు ఎవరు రావద్దని నా కోరిక. నిజంగా కూడా మీరు జీవన్ జబర్దస్త్ జీవన్ని చూస్తే ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు కాబట్టి జీవన్ యాడ్ చేయడానికి కరెక్ట్గా బిట్ చూసుకోండి. ఇంత డెప్త్ ఉందా, ఇంత సెన్స్ ఆఫ్ స్టేజ్ ఉందా, సెన్స్ ఆఫ్ కెమెరా ఉందా.
కొన్ని షార్ట్స్ డివో. మరి ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా నేను అర్థమైనది ఏ సినిమా అయితే సినిమా నేను వరాలి హీరో కాదు, అదే ఫస్ట్ ఫిల్మ్ సినిమా. అసలు ఎక్కడికైనా బాహుబలి ట్యూబ్లా అంతా నాశనం వల్లనే. సో ఇది ఇంటలెక్చువల్ కానీ నాకు తెలియదు. అసలు బాగా మాట్లాడతారు. ఇందాక అసలు చెప్పిన మర్చిపోయినా ఆట రాష్ట్రం కూర్చోవాలంటే అందులో యాక్షన్ చేసి ఎంత బాగుందంటే ఏది ఓంపుని నసిరుద్దీన్ షా ఎంత న్యాచురల్ వేసాడో అంత బాగా. అందులో సగం క్రెడిట్ మా డైరెక్టర్. సో సమాజం నేనే కాబట్టి అట్లయితే అసలు ఇంకొక విషయం నేను చెప్పాను సార్. నేను నువ్వు చెప్పాలి కానీ ఆ క్రెడిట్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ఏ సినిమాలన్నా చాలా కమర్షియల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఈ అంకితం చేస్తాను. నన్ను గంగిరెద్దులో వాళ్ళ జీవన విధానం తర్వాత ఏమో యోగిని ఆ యాంగిల్ తీసేస్తే ఎంత ఖర్చు ఉండాలి, సమాజం పట్ల ఎంత అవగాహన ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ అవి బోత్ హీరోయిన్ క్యారెక్టర్. అది కూడా నేను చెప్పుకోలేదు. గంగిరెద్దు దాటి గుండెల మీద పెట్టుకుంటుంది కదా, ట్రైనింగ్ తీసుకున్నాను 4 రోజుల పాటు. ఇప్పుడు మన కాంతారా చూసి ఆ ఎద్దుతో ఏం ఫైట్ చేసినాను కదా, మరొక తెలుగు కాంతారా గుర్తొచ్చింది. దాతలు శ్రోతలు కళాకారుల తలరాతలు మార్చే విధాతలు. కానీ ఇక్కడ దానికి అర్థం చేంజ్ అయింది. ఇక్కడ దాతలు శ్రోతలు అయింది. కానీ వేదిక మీద కళాకారులు మా తలరాతలు మేమే రాసుకునే విధానం అయిపోయింది. సో నిజంగా ఒక విషయం సార్, ఈరోజు ఉగాది రోజు, పండుగ రోజు, నూతన సంవత్సరం రోజు. సో మీలాంటి వాళ్ళు అనుకున్న అదృష్టం ఈరోజు రావడం చాలా హ్యాపీ సార్. ఈ రోజు నుంచి జీవితం కొత్తగా మాది మారబోతుంది. సో దానికి శుభసూచకంగా మా సినిమా ఈ రోజే హిట్ సార్. అంతే నిజంగా ఒక మంచి కథతోని మా నాయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనుకొని చేద్దాము అని అనుకున్నప్పుడు ఎవరు వస్తారు, ఎవరు సహకరిస్తారు అని చెప్పి అనుకున్న టైంలో సరే ఫస్ట్ మనం సహకరిద్దాం, తర్వాత వేరే వాళ్ళ విషయం తర్వాత మనం చేసుకుందాం అనుకొని మేము మాకంటే ఎక్కువ నమ్మనే కష్టపడ్డాడు. కాకపోతే మేము డేట్లు ఇచ్చాం, మా సమయాన్ని ఇచ్చాం. సమయం చాలా విలువైంది. సో ఆయనతోని చేసి తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత మా మల్లికన్న ఓకే ఒక పెద్ద చేయొచ్చింది, ఇంకా చాలు ఈ సినిమా ఇంకా పెద్దదైంది. దానికి తోడు ఇక మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చి నిలిచున్నాం అంటే దానికి కారణం మా గణపతి రెడ్డి సార్. ఎందుకంటే మేము అనుకున్న ఆలోచనకి అలాంటి సపోర్ట్ లేకపోతే మీ ఆలోచన ముందుకు లేదు. మేము ఎంత చేసి ఎంత కథ రాసుకున్నా, ఎంత చేసి ఎంత యాక్టింగ్ చేసినా మమ్మల్ని షూట్ చేసే కెమెరా లేకపోతే వేస్ట్. ఆ కెమెరా నుంచి మా గణపతి రెడ్డి సార్ సభాముఖంగా సో మీరు ఉన్న 10 మంది కాదు, నాకు 10,000 మంది అనిపిస్తుంది మీ ముందు. నిజంగా మీరందరూ కూడా మా కోసం మీ టైం స్పెండ్ చేసి మీ మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రత్యేకంగా మీరు బయట చేశారంటే ఆయన రోజు 30,000, 25,000, 40,000 తీసుకుంటారు. ఈ సినిమా కోసం 30,000, 40,000 కష్టపడాల్సిన అవసరం అతనికేంటి? మరి జట్టు అతని డబ్బులు బియ్యం పోసుకొని వచ్చి ఆ చెట్లో ఉంది, అక్కడ చెట్ల కింద ఉంది. నేను కూడా ఎందుకంటే ఆ లొకేషన్ 2-3 సార్లు అక్కడికి వెళ్ళాను. ఆ లొకేషన్స్లో అక్కడ చూస్తుంటే ఎట్లాంటి వాతావరణం అంటే మనం పొలంలోకి వెళ్తే క్యారీలో టిఫిన్లో పట్టుకొని వెళ్తాం కదా, అలా అందరూ కూర్చొని తిని నాకు కూడా నిజంగా చాలా ఆనందం వేసింది. నిజంగా ఈ టెక్నీషియన్స్ కూడా ఆర్టిస్ట్ కూడా వాళ్ళందరూ అంత బాగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈ సినిమా నలుగురు దానికి ముఖ్య కారణం వాళ్ళందరూ తీసుకోవడం. నలుగురు నీ గొప్ప మనసుతోనే వీళ్ళందరూ పని చేశారని నేను అనుకుంటున్నాను. ప్రసిద్ధ సినీ నటులు సీరియల్ వారి ఆధ్వర్యంలో సీరియా ఫిలిం క్లబ్ తరఫున శరభంజనం టీంకు ఆత్మీయ సత్కారం కోసం పిలిచిన సీరియా గ్రామ ప్రజలందరికీ ప్రముఖులందరికీ
అలాగే ఇంత అద్భుతమైనటువంటి భవనం కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ నడవడం అనేది అందరూ సంతోషించిన విషయం. వారి ఉదాహరణమైనటువంటి హృదయానికి నమస్కారం. వేదిక ముందు రవీందర్ రెడ్డి గారు, అలాగే జయరాం బల్లపట్టి గారు ఈ కార్యక్రమాన్ని రామనాథ్ రెడ్డి, తిరుమల రెడ్డి గారు, బాబు రెడ్డి గారు, అలాగే జయరాం బల్లపట్టి గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆశాంతం దగ్గరగా ఉండి రూపొందించినటువంటి అదే దీనికోసం శ్రమ పడినటువంటి యువ తేజం అరవింద్ నా ఆశీస్సులు తెలియజేస్తూ నేను నా ప్రశ్న మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్. నవీన్ కుమార్ గట్టు ఈ శరపంజరం సినిమా దర్శకుడు. మస్తాన్ సిరిపాటి కెమెరామెన్ నేను ఇద్దరం కలిసి ఒక ఆలోచన చేసి ఉన్న టీంని ఫామ్ చేసుకొని జీరో బడ్జెట్ అంటే డబ్బులు లేకుండా ఒక సినిమాని తీద్దామని చెప్పి జీవన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇద్దరం ఫ్రెండ్స్, జబర్దస్త్ వెంకీ, జబర్దస్త్ రాజమౌళి, అందరం ఒక ప్రాంతానికి వాళ్ళం కాబట్టి ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కలుపుకొని సినిమా స్టార్ట్ చేస్తాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు మల్లికన్న చూసి మా దగ్గరికి వచ్చి ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నారు, దీనికి మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి షూటింగ్ చూసి అక్కడ నేను మ్యూజిక్ చేస్తాను ఒప్పుకొని మ్యూజిక్ చేయడం జరిగింది. అంతేకాకుండా అసలు మా దగ్గర కెమెరాలు ఎక్విప్మెంట్స్ మా దగ్గర సినిమా తీస్తున్నాం. ఫ్రెండ్స్ కెమెరాలు అట్టుకొచ్చి సినిమా స్టార్ట్ చేసాం. ఆ సినిమాకు అంత ఇబ్బంది పడుతుంటే అన్న గణపతి రెడ్డి గారికి ఒక కాల్ చేసి, సార్ ఇట్లా మన ప్రాంతంలో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు, దీనికి మీరు సహాయం చేయాలంటే వెంటనే కెమెరా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇచ్చింది గిఫ్ట్గా. నిజంగా ఎందుకంటే దైవం ఎక్కడో లేదు, దైవం మనిషి రూపేనా. మా గణపతి రెడ్డి గారు మాకు దైవం, ఎందుకంటే వారి పేరే గణపతి రెడ్డి. ఆ కరణాలు మా ఇంట్లో కరణాలు మా గణపతి రెడ్డి గారు. తర్వాత అన్న వర్ధనపేట మాకు ఊరు పక్కనే అన్నది కూడా 1000 సాంగ్స్ కి పైన రాసి ఒకటే సీరియల్ కు 540 పాటలు రాసి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన అన్న ఈ సినిమాను తెలుసుకుని తమ్ముడు నేను రాస్తాను మళ్ళీ కాల్ చేసి అన్న ద్వారా ఈ సినిమా అద్భుతమైన పాట రాస్తారు. ఆ పాట కూడా ఒక 2-3 రోజులు రిలీజ్ అయింది. ఆ పాట ఇట్లా ఒక్కొక్కరు ఆ పాట ఆస్కార్ అవార్డు విన్నారు. చంద్రప్రసాద్ చేతుల మీదుగా చేయబోతున్నాం. ఒక్కొక్కరుగా ఈ సినిమాకి అందరు టీమ్ యాడ్ అవ్వడం. మేము హైదరాబాద్ ఏదైనా కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టాలంటే మా దగ్గర డబ్బులు, మేము తొర్రూరు మా సొంత ఊరు తొర్రూరు పక్కన అమ్మాపురం, అక్కడి నుంచి హైదరాబాద్ రావాలంటే ఛార్జీలు కూడా మా దగ్గర డబ్బులు ఇస్తారు. కానీ హైదరాబాద్ లో మేము ప్రతిసారి ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఏది వచ్చినా కూడా గణపతి రెడ్డి గారు చూసుకుంటారు. ఇక్కడ మల్లికన్న చేసిన సబ్జీ అందరూ వాళ్ళ మొదటిలో ఉన్నారు. ఇలా ఈ సినిమాను పూర్తి చేసింది తెలంగాణ నేటివిటీకి సంబంధించిన కథ, గంగిరెడ్ల వాళ్ళ జీవన విధానం, జోగిని అమ్మ ఇద్దరి మధ్య ఒక ప్రేమ కథ. ఎందుకంటే ఈ తెలంగాణ మట్టిలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథను మనం బయటికి తీసుకురావాలనుకున్నాం. ఎందుకంటే ఇది ఆకలి నుంచి పుట్టిన కథ. ఆకలి నుండి వచ్చిన ఏ ఆలోచన అయినా చాలా బలంగా ఉంటాయి. అందుకే బలంగా కథతోనే ఇండస్ట్రీకి రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. అయితే స్పందించే హృదయాలు ఉండాలి. ఈ సినిమా మేము ప్రమోషన్ చేస్తున్నాం, సినిమా రిలీజ్ చేస్తున్నాం అనగానే సీరియల్ నష్టపడాలి కదా సార్ ఫేస్బుక్ లో చూసి సార్ కాలేయడం జరిగింది. ఇక్కడ ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే స్పందించే హృదయం, ఆ హృదయానికి శిరస్సు నుంచి ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఎవరో తెలియని అనామకులను సినిమా ఇండస్ట్రీలో మా కళను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మాకు ఇంత మంచి సపోర్ట్, మళ్ళీ చీర్యాల ఫిలిం క్లబ్ అని స్థాపించి మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్. కానీ ఈ ప్రోగ్రామ్ సహకరిస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మంచి హోటల్ ప్రమోషన్ పెట్టుకోండి. ఉప సర్పంచ్ సింహారెడ్డి గారిని సినీ రచయిత మౌనశ్రీ మాలి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మన దగ్గర తెలంగాణలో సాగుతుంది, షాల్ మీద పట్టుకోండి.
ఊరికి కలుపుతున్నాను నెక్స్ట్ మంత్ సినిమాకి ఇష్టపడుతున్నారు తిరుమల అంతా ఓకే బాధ్యతలు